ఎంత గారపట్టిన దంతాలైనా, పసుపు రంగులో ఉన్న దంతాలైనా, పుచ్చు పట్టిన దంతాలైనా ఈ ఒక్కటి ఉంటే చాలు. ఏంటిది అనుకుంటున్నారా? ₹2తో 2 నిమిషాల్లో మీ దంతాలను ముత్యాల్లాగా తెల్లగా మిలమిలా మెరిపించుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. గారపట్టిన పళ్ళు, పుచ్చు పట్టిన పళ్ళు, పసుపు రంగులో ఉన్న పళ్ళు ఇవన్నీ చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. చాలామంది చెప్పేది ఏంటంటే, అక్క దంతాలు ఎంత తోమినా సరే పసుపు రంగులోనే ఉంటున్నాయి, తెల్లగా మారట్లేదు. అలాగే దంతాల నుండి బ్లడ్ రావడం, అలాగే చిగుర్లు వాపు రావడం, నోటి నుండి దుర్వాసన రావడం ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు. వీటికి నేను ఒక చిన్న టిప్ అనే చెప్తాను. మీరు కష్టపడకుండా జస్ట్ మీరు బ్రష్ చేసేటప్పుడు ఇలా చేయండి. ఖచ్చితంగా ఎంత పసుపు రంగులో ఉన్న దంతాలైనా తెల్లగా మిలమిలా మెరిసిపోతాయి. అలాగే ఏదైతే పుచ్చు పళ్ళు ఉన్నాయో ఆ పంటిలో నుండి వచ్చే పుచ్చు అనేది తగ్గుతుంది. చాలామందికి ఈ పిప్పని ప్రాబ్లం వల్ల దవడంతా వాయటం, తర్వాత ఎక్కువ ఫుడ్ తినలేకపోవడం, ఏదైనా తాగినా జుమ్ అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి. మీ దంతాలు అయితే హెల్తీగా ఉంటాయి, అలాగే తెల్లగా మిలమిలా మెరుస్తాయి అనమాట. ఇంక లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలుసు కదా, మనం ఒక హెయిర్ ఆయిల్ అయితే లాంచ్ చేసాం. ఈ హెయిర్ ఆయిల్ని చాలామంది తీసుకున్నారు, మంచి మంచి ఫీడ్బ్యాక్స్ చెప్తున్నారు. మీకు కూడా హెయిర్ ఫాల్ ఉంది, హెయిర్ అనేది పెరగట్లేదు, హెయిర్ గ్రోత్ కావాలి, తప్పకుండా ఏదో ఒక ఆయిల్ ట్రై చేయాలి అనుకుంటున్నారా? అయితే మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. దీనివల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, మీ హెయిర్ స్పీడ్గా గ్రోత్ అవుతుంది. మీరు గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉండే వాట్సాప్ నెంబర్తో హెయిర్ ఆయిల్ని బుక్ చేసుకోవచ్చు. లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, నేను ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ముందుగా మనకు కావాల్సింది పటిక బెల్లం. ఈ పటిక బెల్లం అనేది మనకి కిరాణా షాపుల్లో అవైలబుల్గా ఉంటుందండి. దీన్ని కిచెన్ రోల్లో యాడ్ చేసుకొని మనం మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. కావాలనుకుంటే మిక్సీ జార్లో యాడ్ చేసి చేసుకున్నా ఓకే అండి. కాకపోతే క్వాంటిటీ తక్కువ కనుక నేనైతే ఇక్కడ కిచెన్ రోల్ని యూజ్ చేశాను. వీలైనంత మెత్తగా చేసుకోవాలి, అప్పుడే మనకి యూజింగ్కి బాగుంటుంది. ఈ పటిక బెల్లాన్ని ఇప్పుడు మనం ఒక ప్యాన్లో కానీ ఒక గిన్నెలో కానీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న ప్యాన్లోకి ఈ పటిక బెల్లం పౌడర్ని యాడ్ చేసుకున్నాను. ఇది మనకి 2-3 స్పూన్స్ వరకు అయితే ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ప్యాన్ అనేది పెట్టుకోవాలి. తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ తీసుకొని దాంట్లో 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 గ్లాస్ అయితే సరిపోతుంది. సో తర్వాత దీన్ని మనం బాయిల్ చేసుకోవాలి. ఇదంతా కూడా మెల్ట్ అవుతూ ఉంటుంది. ఈ మెల్ట్ అవుతున్న సమయంలో ఒక ప్లేట్ తీసుకోండి, స్టీల్ ప్లేట్ అనమాట. ఆ ప్లేట్ మీద 1/2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. సో ఇప్పుడు మెల్ట్ అయ్యి ఇది మనకి కొంచెం కన్సిస్టెన్సీ అనేది దగ్గరకు వస్తుంది కదా. అలాంటి టైంలో మనం ముందుగా కోకోనట్ ఆయిల్ అప్లై చేసాం కదా, స్టీల్ ప్లేటు దాని మీద యాడ్ చేసేయండి ఈ మిశ్రమాన్ని. ఇదంతా కూడా కూల్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది మనకి. 5 మినిట్స్ తర్వాత ఇది కూల్ అయిపోతుంది. తర్వాత ఇలా మనకి ఒక గట్టిగా ఒక పదార్థంలా వస్తుందన్నమాట. దీన్ని ఇప్పుడు కిచెన్ రోల్లో యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా దంచుకోవాలి. మీరు కావాలనుకుంటే మిక్సీ జార్ యూజ్ చేసి మెత్తటి పౌడర్లా కూడా చేసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీ కదని కిచెన్ రోల్ని యూజ్ చేస్తున్నాను. మెత్తటి పౌడర్ని అయితే ఇక్కడ నేను గిన్నెలో తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. మీకు పంటి వాపు లేదనుకుంటే చిగుళ్ళ నుండి రక్తం వస్తుంది అనుకుంటే లవంగాల పొడి కూడా 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి ఏదైనా ఒక కంటైనర్లో స్టోర్ చేసేసుకోండి. దీన్ని ఎన్ని నెలలైనా మనం స్టోర్ చేసుకోవచ్చు, అస్సలు పాడు కాదనమాట. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసి బ్రష్ చేస్తే పళ్ళు తెల్లగా మెరుస్తాయో నేను చెప్తాను. మీరు బ్రష్ చేసేటప్పుడు ఈ పొడిని 1/2 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ఇలా మనం బ్రష్ పైన యాడ్ చేసుకొని మనం దంతాలను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం 2 విధాలుగా యూజ్ చేయొచ్చు. అది ఎలానో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. మార్నింగ్ మనం బ్రష్ చేసేటప్పుడు చేసుకోవచ్చు. మార్నింగ్ కుదరలేదనుకున్నప్పుడు నైట్ టైం అయినా బ్రష్ చేసేటప్పుడు యూజ్ చేయొచ్చు. చాలామంది 2 టైమ్స్ కూడా బ్రష్ చేస్తారు కదా, సో అందుకు చెప్తున్నాను. నైట్ టైమ్స్ బ్రష్ చేయం, మార్నింగ్ టైంలోనే చేస్తాం అనుకుంటే మార్నింగే యూజ్ చేసేయండి. సో ఒక మెథడ్ అయితే నేను చూపించాను. రెండో మెథడ్ అనమాట, కొద్దిగా పౌడర్ తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్, అందులో మీరు ఏ పేస్ట్ అయితే వాడుతున్నారో ఆ పేస్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసిన తర్వాత బ్రష్ చేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. డైరెక్ట్గా మేము ఆ పౌడర్తో బ్రష్ చేయలేం అనుకున్న వాళ్ళు ఇలా కూడా చేయొచ్చండి. ఎలా చేసినా సూపర్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. 2-3 మినిట్స్ అనేది
ఇలా నీట్గా బ్రష్ చేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోండి. వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మన పళ్ళు అయితే మిలమిలా మెరుస్తాయి అన్నమాట. పుచ్చు పట్టిన దంతాలైనా, గార పట్టిన దంతాలైనా, పసుపు రంగులో ఉన్న దంతాలైనా తెల్లగా మిలమిలా మెరవాల్సిందే. ఇప్పుడు పంటి పిప్పు కోసం ఏదైనా ఒక చిట్కా చెప్పండి అని అడుగుతున్నారు కదా, పిప్పుని సమస్య అనమాట. దానికోసం చెప్తున్నాను. ఇక్కడ నేను ఒక చిన్న అల్లం ముక్కనైతే తీసుకున్నాను. 1 ఇంచ్ ఉన్న అల్లం ముక్కను తీసుకోవాలి. తర్వాత మనం కిచెన్ రోల్లో యాడ్ చేసుకొని దంచుకోవాలి. అల్లం మీద పొట్టేం తీయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా యాడ్ చేయడం వల్లే మనకి ఎక్కువ బెనిఫిట్ అయితే ఉంటుంది. తర్వాత 3 లవంగాలు అనేది తీసుకొని ఇందులో యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లా చేసేసుకోవాలి. అల్లం అలాగే లవంగాల్ని ఈ రెండింటిని కూడా మనం వీలైనంత మెత్తగా దంచుకోవాలి. వీటిలో నుండి మనకి జ్యూస్ అనేది రావాలన్నమాట. అంత మెత్తగా దంచుకోవాలి. తక్కువ క్వాంటిటీ కనుక నేను కిచెన్ రోల్ అయితే యూస్ చేస్తున్నాను. మీరు మిక్సీ జార్ కూడా యూస్ చేయొచ్చు. ఎందుకంటే చాలామంది అడుగుతారు కిచెన్ రోల్లోని యూస్ చేయాలా, అలానే రిజల్ట్ ఉంటుందా అని అడుగుతూ ఉంటారు. అలా ఏం కాదండి, తక్కువ క్వాంటిటీ కాబట్టి కిచెన్ రోల్ని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ నుండి జ్యూస్ అయితే మనం తీసుకోవాలి. ఒక చిన్న బౌల్లోకి అయితే జ్యూస్ని మనం చేత్తోనే పిండేసుకోవచ్చు. ఈ జ్యూస్ వల్ల పుచ్చు పట్టిన దంతాలు అనేవి మనకి చాలా ఫాస్ట్గా తగ్గిపోతాయి. అలాగే చాలామందికి పిప్పని ఉన్నప్పుడు అందులో పురుగు ఉంటుంది అంటారు కదా, ఆ పురుగు కూడా చచ్చిపోతుందండి. సో మిగిలిన పళ్ళు అనేవి హెల్తీగా ఉంటాయి. ఆ పుచ్చు పట్టిన దంతం కూడా తొందరగా మనకి తగ్గి చాలా రిలీఫ్ అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం కాటన్ తీసుకొని ఇందులో ముంచాలన్నమాట. ఇలా ముంచి ఈ కాటన్లో ఎక్కువ జ్యూస్ లేకుండా ఒకసారి పిండేసేయండి. అలా అని చెప్పేసి కంప్లీట్ జ్యూస్ ఏం లేకుండా వద్దు, కొంచెం జ్యూస్ ఉండేటట్లు చూసుకోండి. ఇలా మనం చేత్తో తీసినప్పుడు కారకుండా కొంచెం పిండి పక్కన పెట్టేసేయండి. నేను ఇక్కడ 2 కాటన్స్ అయితే రెడీ చేస్తున్నాను. కొంతమందికి 2 వైపులా పుచ్చు దంతాలు అయితే ఉంటాయండి. సో అందుకోసం అన్నమాట. లేదు మాకు ఒకవైపే దంతం అనేది పుచ్చు పట్టింది అనుకుంటే ఒకవైపే యూస్ చేయండి. కొంతమందికి 2 వైపులా ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్నాను. మీరు ఇలా పెట్టేసుకొని ఎక్కడైతే పుచ్చు దంతం ఉంటుందో దాని మీద కాటన్ పెట్టేసి 10 మినిట్స్ అనేది ఉంచి వాటర్తో వాష్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల వెంటనే రిలీఫ్ అయితే ఉంటుంది. పుచ్చు పట్టిన దంతం లోపల పురుగు అయితే ఉంటుంది కదా, ఆ పురుగు అనేది చచ్చిపోతుందండి. మీకు చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. వారమంతా ఈ టిప్ని నేను ట్రై చేయమని చెప్పనండి, కనీసం వారంలో 2 సార్లు అయినా ఈ టిప్ని ట్రై చేయండి. ఇలా చేస్తే ఎంత పసుపు రంగులో ఉన్న దంతాలైనా తెల్లగా మారుతాయి. అలాగే గార పట్టిన దంతాలు కూడా తెల్లగా మిలమిలా మెరుస్తాయి. మీ చిగుళ్ళు కూడా చాలా హెల్తీగా ఉంటాయి. నోటి నుండి బ్లడ్ వస్తుంది అంటున్నారు కదా, ఆ బ్లడ్ కూడా రాదు. మీ నోరు అయితే చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది. చాలామంది దుర్వాసన వస్తుందక్క మాట్లాడేటప్పుడు అంటున్నారు కదా, మీకు ఈ ప్రాబ్లం కూడా ఉండదు. ఈ టిప్ మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ టిప్ని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, మరిన్ని బోలెడన్ని న్యాచురల్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.